ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల పెన్షన్ల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా అనే ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టరేట్ వద్ద ఈరోజు నిర్వహించబడుతుంది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల కాలమైంది. ఈ 2.5 సంవత్సరాల కాలమైనప్పటికీ కూడా మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానివ్వండి, మాకు రావాల్సినటువంటి పియర్స్ కానివ్వండి, మాకు రావాల్సినటువంటి బకాయిలు కానివ్వండి ఇంతవరకు నెరవేర్చలేదు. ఆ నెరవేర్చినటువంటి ఉద్దేశంతో ఈరోజు అనేక మార్లు మేము చర్చలు కూర్చున్నాం. అనేక మార్లు ముఖ్యమంత్రి గారు స్వయంగా చర్చలు కూర్చున్నారు. ముఖ్యమంత్రి గారు చర్చలు కూర్చున్నప్పుడు మాతో అన్నమాట ఏంటంటే, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, నాకు ఒక 5-6 నెలలు మీరు టైం ఇచ్చినట్టయితే ఈ 5 నెలల కాలం తర్వాత మేము ఖచ్చితంగా మీకు పరిష్కార దశలో తీసుకెళ్దామని తెలియజేశారు. కానీ అట్లనే మేము 5-6 నెలలు టైం ఇచ్చాం, సంవత్సరాల కాలం పాటు టైం ఇచ్చాం. అయినప్పటికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్ సంఘాలకు రావాల్సినటువంటి డిమాండ్స్ ఏవి కూడా పరిష్కారం కావట్లేదు. ముఖ్యంగా 2వ పిఆర్సీని ఇవ్వాలని కూడా మేము ప్రత్యేకంగా అనేక మార్లు డిమాండ్ చేశాం. డిమాండ్ చేసినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం ఇస్తానంటుంది కానీ ఇవ్వట్లేదు. గత జూన్ 2వ తేదీన ఖచ్చితంగా నేను పిఆర్సీ నివేదిక తెప్పించుకొని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తానని ముఖ్యమంత్రి గారు స్వయంగా తెలియజేసినప్పటికీ ఆయన ఇచ్చినటువంటి ఏదైతే అవకాశం ఉందో అవకాశం కూడా సద్వినియోగం చేసుకోలేదు. కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాలు అందరూ కలిసి కూడా ఇవాళ జేఏసీగా ఏర్పడి మేము ఈ యొక్క మహాధర్నాన్ని తీసుకున్నాం. అందుకోసం ఈ పోరాటం ఇంతటితో ఆగదు, నిరంతరం చేస్తాం. నిరంతరం నల్లరిబ్బలు పెట్టుకొని పిఆర్సీ వచ్చే వరకు కూడా నిరంతరం ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా 1వ తేదీన సిపిఎస్ రద్దు కోసం హైదరాబాద్ వెళ్తున్నాం. దాంతోపాటు ఈ ధర్నా కార్యక్రమం అనంతరం ప్రభుత్వం కనుక జేఏసీ నాయకత్వాన్ని పిలిచి చర్చలు కనుక జరపనట్లయితే ఖచ్చితంగా 10వ తేదీన అసెంబ్లీ ముట్టడి చేయడానికి కూడా మేము సంసిద్ధులుగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు టీఎస్ ఈటీఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని షేక్ రంజాన్.